హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1 లాట్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నా. ఇగో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇది చూడండి, ఆల్మోస్ట్ నాకు 40 పాయింట్స్ ఇచ్చేసింది. బట్ నాకు 100 పాయింట్స్ కావాలని చూస్తున్నా. 100 టూ మచ్ బాయ్స్, తీటా కాకపోతే నాకు. ఓకే, బట్ స్టిల్ తీసుకొని పెట్టుకున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో. హలో, సో కాల్ వచ్చింది, మళ్ళీ హాట్స్పాట్ ప్రాబ్లమ్. అమ్మ జీవితం. 100 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం ఓన్ కాకపోతే అది చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, చలో హాట్స్పాట్ చేంజ్ చేసేస్తున్నా. పాయింట్ ఏంటంటే గైజ్, ఈడ కాల్ సెల్లర్స్ ఉన్నారు. ఇది ఒక్కటి భయం ఉంది నాకు. ఒకవేళ అది క్రాస్ అయిపోతే మనకు రీచ్ అయిపోతుంది అనమాట టార్గెట్. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, అది కూడా క్రాస్ చేయని ట్రై చేస్తుంది. సూపర్. ప్రీమియం ఈడ కొంచెం స్లో అయింది, బట్ చూద్దాం. మజా వస్తుంది చూడండి గైస్. 100 పాయింట్లు నిఫ్టీలో క్యాప్చర్ చేస్తాను, ఏడికైతే ఆడికి. కానీ ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది గైస్ కొంచెం. యూజువల్లీ నేను నార్మల్ ట్రేడింగ్ చేస్తుంటే ఈడ నేను గీసిన ట్రేడింగ్ లైన్, ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి యూజువల్ రూల్స్ ప్రకారం. కానీ హోల్డింగ్ కెపబిలిటీని కొంచెం పెంచుకుంటున్నా గైస్. 1 లాటే కాబట్టి మన చేతిలో ఉంది. 1 లాట్ కూడా నాకు ఇంపార్టెంటే, బట్ స్టిల్ హోల్డింగ్ కెపబిలిటీ పెంచుకుందామని చెప్పేసి, ప్లస్ ఒక ప్రాక్టీస్ లెక్క అవుతుంది. ఇగో చూడండి, ట్రెండ్ లైన్ గీసిన అక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇది బ్రేక్అవుట్ కావాలి, లేకపోతే కష్టం. మేబీ ఇక్కడ ఇంకొకసారి కిందికి రావచ్చు, ఇక్కడ నుంచి పెరగని ట్రై చేస్తుందేమో, ఐ డోంట్ నో. బట్ చూద్దాం. నాకు కమాన్ స్లో అయిపోయింది గైజ్. ఇక్కడ ఒక పుష్ కావాలి దేనికి. ఎందుకంటే చూడండి, ఇగో కరెక్ట్ ఇక్కడ కాల్ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, సో కాల్ సెల్లర్స్ని తట్టుకొని పైకి పోతేనే మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ఇగో యూజువల్లీ స్ట్రెచ్ అయిపోయింది మార్కెట్ చాలా. బట్ స్టిల్ నాకు 100 పాయింట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. చూద్దాం, దొరుకుతుంది. ఒకవేళ దొరికిందంటే మ్యాజికల్ అయిపోతుంది, మస్తు ఉంటుంది వీడియో. పర్లే, కిందికి వస్తుంది సడన్గా, పైకి తెల్లదు కదా. మేబీ కొంచెం కిందికి వచ్చి ఇక్కడ నుంచి లేపని ట్రై చేస్తుంది, చూద్దాం. ఈడ ఒక సెల్లర్స్ ఉన్నారు గైస్, ఇక కాల్ సెల్లర్స్. వీళ్ళని దొక్కాలి. వీళ్ళని దొక్కితే ఇక్కడంతా పైకి వెళ్ళిపోతుంది అనమాట. యూజువల్లీ కాల్ సెల్లర్స్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అలా ఓఐడిట యూజువల్లీ బయర్స్ సెల్లర్స్ ఉంటారు కదా. సో బయర్స్ మన అలాంటి వాళ్ళు వీక్ ఉంటారు, పెద్దోళ్ళు కూడా బై చేస్తారు. కానీ ఆప్షన్ సెల్లర్సే స్ట్రాంగ్. అందుకోసానికి ఈడ కాల్ 1.7 crore కాల్ రైటింగ్స్ జరిగినాయి. రైటింగ్స్ అంటే సెల్ చేయడం అనమాట. పుట్ రైటింగ్ 66 lakhs జరిగింది. సో కాల్ రైటర్స్ తగ్గితే ఇది పైకి వస్తుంది. అప్పటిదాకా ఈడ కొంచెం బర్డన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కిందికి పడేటట్టు బర్డన్ ఉంటుంది. కింద ఇగో ఈ జోన్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ పుట్ రైటర్స్ ఉన్నారు సేమ్ 1.9. సో ఈ జోన్లోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఈరోజు. చూద్దాం, ఇది బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ రీచ్ అయిపోతుంది, లేదంటే ఈ జోన్లోనే ఉంటుంది ఈరోజు డే మొత్తం. కరెక్ట్ ఈక్వల్ ఉంది చూడండి గైస్. ఓకే, ఒకసారి 30 minutesలో ఎట్లుంది చూడండి. సేమ్ అట్లీస్ట్ ఇగో వీడి దాకా వస్తే మజా వస్తుంది. పైన ఈ జోన్ ఉంది చూడండి గైస్, ఇక్కడ వస్తే మజా వస్తుంది. కరెంట్లీ అయితే బ్యాక్ వచ్చింది. మన ప్రాఫిట్ మొత్తం మింగిందా? లేదు, స్ట్రెంగ్త్ ఉంది. గుడ్. 100 పాయింట్లు టార్గెట్ అంటే టూ మచ్. ఇగో ఇక్కడ కూడా ఈ జోన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా మంచిది ఉండే నాకు. 50 పాయింట్లు, ఇగో 49 పాయింట్స్ గైస్. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ నిఫ్టీలో క్యాప్చర్ అయిపోయింది. నేను మొన్న ఒక వీడియో పెట్టిన, మన రాంబ్రో నాకు పింగ్ చేసిన, హోల్డింగ్ కెపబిలిటీ పెంచుకున్నావు యూ చేంజ్ బిల్ అని. ఆ 50 పాయింట్స్ క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను 100 పాయింట్స్ అని ట్రై చేస్తున్నాను. 100 అంటే ఇగో ఈడుంది. దొరుకుతుందా చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఓన్లీ 75 క్వాంటిటీ అంటే 1 లాట్. నేను ఇక్కడ 10 లాట్లు తీసుకుంటే ఈ టైంలో నాకు పెద్ద ప్రాఫిట్ ఉంటుండే, బట్ మనం తీసుకోలే. అట్లా
ఫాలు ఫాలు వస్తుంది సెల్లర్ జోన్ నుంచి. చూద్దాం, మన ట్రావెల్ చేపిస్తుంది మ్యాక్సిమం. ఏమవుతుంది వస్తే కాస్ట్ టు కాస్ట్ తీసేస్తా, లేదంటే మనకు ఒక క్రేజీ లెర్నింగ్ ఉంటుంది. ఓకే, కాస్ట్ టు కాస్ట్ వెళ్ళినా లెర్నింగ్ ఏది. ఓకే, ఇట్లా పడుతున్నప్పుడు మనకి ఎట్లా 2400 దాకా ప్రాఫిట్ చూపించింది గైస్, తర్వాత తొక్కుతుంది కింద. సో ఎట్లా మన మెంటాలిటీ చేంజ్ అవుతుంది చెప్పండి. ఈఎంఐ కింద క్యాండిల్ అనేది డేంజరస్ ఇది. బట్ స్టిల్ చూద్దాం, హోల్డింగ్ క్యాపబిలిటీ పెంచుదాం మనల్ని. ఇక్కడ ఒక ట్రెడ్ లైన్ వస్తుంది. $100 క్యాప్చర్ చేస్తే మజా ఉంటుంది గైస్. మొత్తం వీడియో చూడండి, లేట్ అయినా పర్లేదు, మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఒకవేళ లాస్ అయినా మీరు టెన్షన్ తీసుకోకండి, మీకు లెర్నింగ్ ఉంటుంది. ప్రాఫిట్ అయిందంటే ఇంకా తోప్ లెర్నింగ్ ఉంటుంది. బట్ లెర్నింగ్ మాత్రం గ్యారంటీ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, కొత్త లెవెల్ ఉంటే ఇట్లా చార్ట్లోనే ట్రేడింగ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ధన్ అనే బ్రోకర్ లింక్ ఉంటుంది, దాని నుంచి రిజిస్టర్ అయిపోయింది. ఓకే, వన్ ఆఫ్ ద టాప్ 10 బ్రోకర్స్ ఇన్ ద ఇండియా. కమాన్ ఈఎం ఇక్కడ 9 EM ఇంకా 15 EM అని, దీనికన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే పైకి వెళ్ళిపోతుంది. సైకలాజికల్ గేమ్ గైస్ ఇది, మొత్తం సైకలాజీ మనతో ఆడుకుంటుంది. బట్ మనం ప్రాసెస్ని స్టిక్ చేద్దాం, ఏడికైతే ఆడికి. ఓకే, 1 లాటే ఉంది, 1 లాట్తో నేర్చుకుందాం ఫస్ట్. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కొంచెం రిస్క్ పక్కా. తర్వాత ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది, సపోర్ట్ జోన్ ఉందన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ నుంచి పైకి వెళ్తేనే మనకు ఒక మంచి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లేపాలి ఒక క్యాండిల్, ఇట్లా రావాలి క్యాండిల్ కూడా, ఇట్లా ఇట్లా ఒక 50 పాయింట్లు ఇటు వచ్చిందంటే ఇక్కడ 100 పాయింట్లు వచ్చేస్తుంది. సెల్లర్స్ 1.7 crore సెల్లర్స్ మళ్ళీ పెరిగిర్రు. కాల్ సెల్లర్స్, కాల్ రైటర్స్. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో 458 దాకా వచ్చి ఇక్కడ నుంచి లేపుతుందా చూద్దాం. లెట్స్ సీ. మొత్తం ప్రాఫిట్ మొత్తం వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 135. ఇది ఎందుకు ఇట్లా చూపిస్తుంది అంటే, నేను ఒక మార్నింగ్ ఒక ట్రేడ్ ఇస్తాను, దాని లాస్ కంటిన్యూ అవుతుంది అంతే. సో అందుకోసానికి ఈడనే మనకి 123 చూపిస్తుంది. ఒక్కటే ట్రేడ్ మన డైరెక్షన్లో పోతే మజా. నిఫ్టీలో 50 పాయింట్లు అంటే అసలు ఎవరు తీసుకోడు గైస్, మీరు చూడండి కావాలంటే. ట్రేడింగ్స్లో 50 పాయింట్లు అసలు కష్టం. మనం 100 పాయింట్లు 50 వదిలేసి 100 పాయింట్లు ట్రై చేస్తున్నాం. తీటగాళ్ళం మనం. రెండు సైడ్ ప్రాఫిటే, వస్తే ప్రాఫిట్ వస్తుంది, రాకపోతే అంటే లెర్నింగ్ వస్తుంది అంతే. ఏమంటారు? ఇక్కడ పుట్టుది బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్తుంది గైస్. ఇక్కడ పుట్టి ట్రెండ్ లైన్ కట్ చేయాలి, ఇక్కడ ఉండే రైట్ సైడ్లో మంచిగా స్లోగా పైకి వెళ్తుంది. ఇది బ్రేక్ కింద పడాలి, అప్పుడు ఇది లేస్తుంది పైకి. కింద 2 అయితే సపోర్ట్ డబుల్ బాటమ్ అయితే చేసింది 1 minute టైం ఫ్రేమ్లో. 5 minutes టైం ఫ్రేమ్లో డబుల్ బాటమ్ చేస్తే ఒక డబుల్ కిక్ లెక్క ఉంటుంది అనమాట, అందుకే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. 5 minutes క్యాండిల్ ఇంకా కొంచెం క్లీన్ ఉంది చూడండి క్యాండిల్స్. ఓకే,
ఒక్క బంప్ రావాలి గైస్, ఒక్క సపోర్ట్ కావాలి, తొక్కేస్తుంది. అన్నీ గ్రీన్లోకి వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఈ ఒక్క సక్సెస్ అయిపోతే ప్రాఫిట్ లాస్ అసలు సంబంధం లేకుండా నా టార్గెట్ రీచ్ అయితే మజా వస్తుంది చూడండి గైస్. నాకు ప్రాఫిట్ అసలు సంబంధమే లేదు ఈరోజు. ఓకే, ఆబ్వియస్లీ 1 లాట్తో నేను ఎక్కువ ప్రాఫిట్ అది అనుకుంటలేను, కానీ నాకు పాయింట్స్ కావాలి, 100 పాయింట్లు నేను కావాలంటే ఈరోజు నా వీడియో టైటిల్ క్యాప్చరింగ్ 100 పాయింట్స్ అని పెడతా నిఫ్టీలో. ఇఫ్ ఇన్ కేస్ నాకు పాయింట్స్ మనం గెలుస్తామని అనుకుంటున్నా, చూద్దాం. ఫుల్ వీడియో చూడండి, గెలిచానా లేదా అని చెప్పేసి లాస్ట్కి పోయినాం అనుకో నీకేం రాదు. ఓకే, ఎప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఒకటేసారి లక్షాధికారి అవుతా, ఒకటేసారి కరోడ్పతి అవుతా అంటే అట్లా కష్టం ఉంటుంది. ఓకే, ఆల్వేస్ స్టెప్ బై స్టెప్ 1000 రూపాయలు, 2000, 3000, 5000, 10,000, లక్ష, కోటి, అట్లా స్లో. ఈ పోరాటంలో కొన్ని లాసులు కూడా అవుతాయి, చాలా పేషెన్స్ కావాలి అక్కడ. అమ్మ ఎట్లా రాతి మాకు ఖరాబు లాసెస్ అవుతున్నాయి అనిపిస్తుంది, వద్దురా అనిపిస్తుంది. కానీ అక్కడ సైకాలజీ పెద్దగా దెబ్బతింటుంది. అది దాటుకొని నువ్వు గెలిచినావు అంటే నువ్వు తోపు, కానీ నేను అసలు ఎవరు టచ్ కూడా చేయలేడు. ఓకే, 9 to 5 జాబ్ చేసేటోళ్ళందరికీ ఇది ఈజీ అనిపిస్తుంది, కానీ దీంట్లో దిగితేనే తెలుస్తుంది ఎంత కష్టమో. ఇప్పుడు నువ్వు నార్మల్ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు అనుకో, ఈజీ, నీకు ఒక కేటీ ఇస్తాడు, ఇగో ఇది చేశారు, రిపోర్టింగ్ జాబ్ అనుకోండి, ఇగో ఈ ఎక్సెల్ ఇట్లా వాడే ఇటు అంటే వాడు కూర్చొని చేస్తాడు. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ అనుకో, ఇగో ఈ కోడ్ డెవలప్ చేయాలి, ఈ మోడల్ ఇది, ఓకే డెవలప్ చేసి ఇచ్చేస్తాడు. ఓకే, అన్నీ తెలిసినవి. ఇక్కడ రెడ్ గ్రీన్ క్యాండిల్ సరే, కానీ సైకాలజీ ఎట్లా అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు, లాస్ వచ్చినప్పుడు ఎట్లా ఆపుకోవాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎట్లా, లాస్ట్ నువ్వు 100 రోజులు నువ్వు ట్రేడ్ చేస్తుంటే నీకు లాసెస్ అవంతా బ్రెయిన్లో ఉంటాయి అనమాట, బ్యాగేజ్ లెక్క బ్యాగ్. ఇప్పుడు ఒక 10 లక్షలు లాస్ అయింది అనుకో, మైండ్లో అది మొత్తం బ్రెయిన్లో ఉంటుంది. అమ్మ 10 లక్షలు లాస్ ఉంది, ఇక్కడేమో ప్రాఫిట్ 600 చూపిస్తుంది, నేను ఇప్పుడు 10 లక్షలు ఎప్పుడు క్రియేట్ చేయాలి, అదంతా బ్యాగేజ్ పెట్టుకొని సైకలాజికలీ స్ట్రాంగ్నెస్ తోటి ప్రాఫిట్లు తీసుకొని లాసులు తీసుకొని అన్నీ దాటుకొని వెళ్తాడు వాడు తోపువాడు, వాడే తోపువాడు. సో అది పాయింట్. ఇక్కడ కొంచెం బ్యాక్ డ్రాప్ తీసుకుంటుంది, మంచిగా లేపింది. ఇక్కడ కొంచెం సపోర్ట్ ఉంటే లేపేస్తుండే, కానీ స్లో అయిపోయింది. 100 పాయింట్లు మన కలగానే ఉంటుందా? ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు నేను కొడతా, బట్ ఈరోజే వస్తే మజా వస్తుంది కదా. 100 పాయింట్లు, ఓ మై గాడ్, కమాన్ 100 పాయింట్లు, 100 పాయింట్లు, 100 పాయింట్లు, 100. అరే ఈ క్యాండిల్ క్రేజీగా లేపింది గైస్, ఇక్కడ సపోర్ట్ దొరకలేదు దీనికి, లేదంటే లేపి పడేస్తుండే పైన. ఇంత లేపి ఫిబ్లో ఎట్లా ఉందో చూసుకుందాం. ఫిబ్లో 50% ఈడు ఉంది, 456 దగ్గర. సో సగం ఇంకా రాలే. యూజువల్లీ ఏమవుతుంది అంటే మార్కెట్ డే మొత్తంలో టాప్ బాటమ్ పెట్టుకోవాలి, సగం పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మూవ్ అయింది అనుకోండి ఒక డైరెక్షన్లో, నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అంటే సగం కన్నా లోపలికి వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్లో కొట్టేస్తుంది. ఓకే, సేమ్ అన్ని పాయింట్ ఆఫ్ ఏంటంటే బయర్స్ ఇంకా సెల్లర్స్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది పాయింట్. అది మొత్తం గజిబిజి ఉంది కదా గైస్, తీసేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ ఉందో.
ఇక్కడ ఉండనిద్దాం, ఈ సపోర్ట్ కావాలంటే తీద్దాం. ఓకే, ఇది మన ట్రేడ్ 100 పాయింట్ల ట్రేడ్ పెద్ద చేసిన, సో దాన్ని మీకు క్లియర్గా అనిపిస్తుంది. కావాలంటే నేను పాజ్ చేసి చూపించాను గైస్, కంటిన్యూస్గా మీకు ఓపిక లేకపోతే పాజ్ చేసి కావాలంటే చూపిస్తాను. యాక్చువల్లీ ఇట్లా పెట్టి మీతో మాట్లాడుకుంటా ఈ క్యాప్చర్ చేసి ఒక మజా వస్తుంది. కానీ పెద్ద వీడియోస్కి అందరు ఫుల్గా చూడట్లేదు, అందరికీ ఎక్సైట్మెంట్ కావాలి, రప్ప వేలకు పైసలు రావాలా. ఈ ఓపికతోటి పేషెన్స్ తోటి ఎవ్వరికి సంబంధం ఉండదు. ఎవడైతే రియల్గా పేషెన్స్ తోటి ఉంటాడో వానికే గెలిపొస్తుంది అని అందరికి తెలుసు. కానీ మనం మనుషులం కదా, ఓపిక ఉండదు మనకి. ఒకటేసారి లక్షాధికారులు అయిపోవాలి, ఒకటేసారి ప్రాఫిట్ చూసేయాలి. తెలుగు ట్రేడింగ్ చేస్తున్నాడు, ఒక 2000 వచ్చిందని చూపించాను, ఒక లాస్ట్కి వెళ్ళిపోదాం, ఆ ట్రేడ్ ఏదో చూసుకుందాం. నేను ముంగట లాస్ అయిన ట్రేడ్లు ఎట్లా నేను సైకాలజీ డిస్టర్బ్ చేసినప్పుడు నేను ఎట్లా ట్యాకిల్ చేసిన అవంతా ఎవరికి అవసరం ఉండదు, అవే ఇంపార్టెంట్ అని చెప్తా నేను. ఇప్పుడు నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీకు ఏమైనా నేను పైసలు ఇస్తాను గూగుల్ పే చేసి. ఒకవేళ లాస్ వచ్చింది, మీరు నాకు పైసలు ఇస్తారా? ఇస్తా అంటే చెప్పండి, ఇయ్యరు కదా. సో అట్లాంటప్పుడు నా ప్రయాణం చూడండి మీరు. నా ప్రాఫిట్ లాస్ అయితే మీకు అసలు మీకు బెనిఫిట్ లేదు గైస్. కిక్ వస్తుంది అంటే, అరే ప్రాఫిట్ రాగానే అమ్మ మస్తు వచ్చింది ఇంక ప్రాఫిట్, నీ అమ్మ డైలీ ప్రాఫిట్ ఇస్తాం. లాస్ వచ్చింది అనుకోని అమ్మ అరే ఇంక ట్రేడింగ్ రాదనైనా అసలు ఆడ కొనుక్కోదు, ఆడ పుట్టుకొని ఉంటే అయిపోతుంది, ఆడ కాలు కొని ఉంటే అయిపోతుంది, ఇట్లా 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 థాట్స్ వస్తాయి. కానీ ఉపయోగం ఉండదు. ఉపయోగం కావాలంటే నేను చెప్పేది నాలెడ్జబుల్గా మీరు తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మీ రియల్ మనీ దానిలో పెట్టుకొని మీ రియల్ మనీతోటి స్లోగా 1 lot తోటి స్టార్ట్ చేసి మెల్లగా డెవలప్ అయ్యి పైసలు సంపాదిస్తే అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. అది పాయింట్. చాలాసేపు నుంచి హోల్డ్ చేసుకుంటున్నాయి ట్రేడ్. ఎంతసేపు అయింది? సమ్వేర్ అని ఇక్కడ బై చేసిన 5, 10, 15, 20, 25, 30, 35 హాఫ్ అన్ అవర్ పైన అయింది. యూజువలీ ఆప్షన్ బయింగ్కి ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవద్దు, నేను ఆల్వేస్ చెప్పేది పాయింటే అది. కానీ ఈరోజు మండే, తీటా డీకే ఆర్డీకే ఈడీకే ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే వెడ్నెస్డే రోజు థర్స్డే రోజు ఆ టైంలో కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకపోతే మంచిది. ఓకే, అది పాయింట్. ఇక్కడ కాల్ రైటర్స్ తగ్గారా పెరిగారా? పెరిగిర్రు. 1.76 crores ఉండే 1.7 crores అండి, ఇప్పుడు 1.13 crores అయ్యారు. కాల్ రైటర్స్ పెరిగితే కొంచెం మనకి టెన్షన్ గైస్. గెలిచావు ఓడావు ఇప్పుడే గెలిచావు. ఇక్కడ నుంచి లేవాలంటే అమ్మ 50 పాయింట్లు వచ్చినా నేను తీసుకోలే గైస్. మన జెర్సీ సినిమా లేక మీ ఓడు ప్రయత్నిస్తూ ఓడిపోయాడా లేదా? గెలిచాడు. చూద్దాం. వీడియో అయితే ఫుల్ పెడతా, ఉపయోగపడుతుంది. మొత్తం చూసి నేర్చుకుంటాడు, మొత్తం చూస్తాడు. ఓకే, అయ్యో ఏదో చూపిస్తుండే కదా మీకు ఇక్కడ. దీంట్లో కూడా కనిపించదు. ఈ క్యాండిల్ అయితే చాలా మంచిగా ఉంది. ఇగో చూడండి ఇక్కడ, ఇగో 1.13 crores, 1.17 crores కింద సపోర్ట్. 3 క్యాండిల్స్ చేసింది ఇక్కడ, గ్రీన్, రెడ్, గ్రీన్. ఇది పుష్ చేసుకొని పైకి పోవాలి. దీనికి చాలా స్ట్రెంత్ కావాలి గైస్. దేవుని మీద భారం వేసేసాను, ఏం చేయలేము ఇక్కడ. ఇగో ఎంత మంచి క్యాండిల్ వచ్చి వెనకాల పోతుంది.
క్రేజీ అయితే వెళ్ళింది పైకి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది షార్ప్ స్టాప్ లాస్ పెడితే వాళ్ళని దొక్కేసింది. ఇప్పుడు ఈ జోన్లో కొంతమంది సెల్లర్స్ ఉంటారు అనమాట. వీళ్ళని దొక్కితే పైకి వెళ్ళొచ్చు. పేషెన్స్, తెలుగు ట్రేడర్ ఏజే పేషెన్స్. తీసేసాం. ఎంత పేషెన్స్ కావాలో చూడండి గైస్. కానీ ఇది మనం గెలిచినాం అనుకోండి, ఎట్లా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీరు జస్ట్ ఊహించుకోండి. గెలిచావు ఇంకా చెప్పండి గైస్. మన యూజువల్లీ కొంతమంది కమెంట్ చేస్తారు మన ఛానల్లో, వాళ్ళు ఎక్కడికున్నారు, వాళ్ళు బిజీ అయిపోయారు, లేకపోతే మార్కెట్లో లాసెస్ రావడం వల్ల మెంటల్ స్ట్రెస్ వచ్చిందో నాకు తెలియదు. కానీ ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఫైన్. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, నేను కూడా మీలానే గైస్, ఇప్పుడు నాకు కూడా మీరు చూసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, నాకు ప్రాఫిట్స్ వస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతా. సింపుల్, ఎక్కువ ఏం లేదు. ఓకే, జస్ట్ పాయింట్ ఏంటంటే నేను వీడియోలు పెడుతున్నా అంతే. ఓకే, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి నేను కొన్నిసార్లు దాంట్లో నా పర్సనల్ థింగ్స్ కూడా పెడుతుంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కడికైనా వెళ్తుంటే లేకపోతే ఏదైనా చేస్తుంటే నేను అవి కూడా పెడుతుంటాను అనమాట. సో ఇఫ్ మనం పర్సనల్గా కూడా కనెక్ట్ అవ్వచ్చు అక్కడ. సో వచ్చేసేయండి అక్కడికి. ఇంకోటి, నా లెక్క ఇట్లా చార్ట్లోనే ట్రేడింగ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ధన్ లింక్ ఉంటుంది. నా ధన్ లింక్తో రిజిస్టర్ అయిపోయి. ఓకే, 100 పాయింట్లు వచ్చిందంటే పక్క రిజిస్టర్ అయిపోవాలి. ఓకే, నాకేం లేదు, కంపెనీ వాళ్ళు బోనస్ ఇస్తారు అంతే, ఎక్కువ ఏం లేదు. దానికన్నా నాకు ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది. అరే మంచి మూవ్ వచ్చింది, స్ట్రెంగ్త్ ఉంది గైస్, మీరు గమనిస్తున్నారు. బయింగ్ స్ట్రెంగ్త్ ఉంది. జస్ట్ అందరు కలిస్తే ఇది బ్రేక్ అయింది అనుకో, ఇక్కడ ఒక 1 lakh తగ్గిరు చూడండి. 1.13 ఉండే, ఇప్పుడు 1.12 అయిపోయింది. ఇది స్లోగా తగ్గి ఇది పెరిగింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోతుంది. బ్రేక్అవుట్ పైకి వెళ్ళిపోతుంది, వీడి దాకా వచ్చేస్తుంది. 24,580 570 దాకా వచ్చేస్తుంది, 580 590 అట్లా. జస్ట్ ఏంటంటే ఇక్కడున్న కాల్ రైడర్స్ తగ్గాలి. 1.12 79.56 ఇక్కడ పెరిగారు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. సింపుల్. पेशेंस का गेम है गाइस, पेशेंस का गेम है. 1 minute టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందో, 1 minute టైం ఫ్రేమ్లో ఎట్లుంది అమ్మా క్రేజీ. 5 minutes టైం ఫ్రేమ్లో ఎట్లుంది. వీడియో చాలా లెంత్ అవుతుంది. నా హాట్స్పాట్లో ఇంటర్నెట్ ఖాళీ అయిపోతుంది. ఒక 50 రూపాయలు వేసుకుని అన్లిమిటెడ్ వేసుకోవాల్సి వస్తుంది, వేసుకుంటాం. ఓకే, కానీ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఈ మీరు వీడియో చూడడానికే మీకు పేషెన్స్ లేదంటే మీరు డబ్బులు రియల్గా పెట్టినప్పుడు మీకు ఎట్లా పేషెన్స్ ఉంటుందో చెప్పండి. సింపుల్ లాజిక్. నేను ట్రేడ్ చేస్తుంటే, నా పైసలతో చేస్తుంటే, ఆ ఫుల్ వీడియో చూడడానికే మీకు ఓపిక లేదు, స్కిప్ కొట్టేసి ముంగట లాస్ట్ చూసేస్తారు. అలాంటప్పుడు మీరే రియల్ డబ్బులు పెట్టుంటే మీకు ఎందుకు ఓపిక ఉంటుంది? ఎందుకంటే ఆడ భయం అవుతుంటుంది కదా. సో చూసేటప్పుడు పేషెన్స్ ప్రాక్టీస్ చేసుకొని రియల్ డబ్బులు పెట్టినప్పుడు అప్లై చేయండి. ఓకే, నేను అసలు ఇక్కడ ప్రాఫిట్ లాసెస్ ఏం చూడట్లే గైస్. ఓకే, నా టార్గెట్ ఇది పైన ఉంది కదా 100. కావాలంటే ఇక్కడ నేను ప్రాఫిట్ సెట్ చేస్తాను, ప్లస్ సెల్. అరే మొన్న ఒకసారి ఇట్లనే చేస్తే బిస్కెట్ అయింది కదా 75. ఓ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకోవాలని నేను పెట్టేసిన ఆర్డర్ కనిపిస్తుందా? సెల్ లిమిటర్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇట్లా క్లిక్ చేసుకొని దీన్ని డ్రాగ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టవచ్చు, టీపీ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి టీపీ అంటే టేక్ ప్రాఫిట్. 100 పాయింట్ల కన్నా ఎక్కువనే పెడతా. టేక్ ప్రాఫిట్ 257 దగ్గర పెట్టిన. ఓకే,
ఓకే, టేక్ ప్రాఫిట్ పెట్టేసిన, ఇక సెట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుందా, టేక్ ప్రాఫిట్ వచ్చేసింది. స్టాప్ లాస్ ఇప్పుడు పెట్టా. ఓకే, టేక్ ప్రాఫిట్ ఒకటే ఇంకా కనిపిస్తలే, ఆగండి. ఇది అడ్డమైంది. ఇగో ఇగో ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఇంకా కొంచెం పైకి ఉండాలి ఇది, కానీ సెల్ లిమిట్ కన్నా కిందికి ఉండాలని ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ పెడదాం. ఓకే, ఇది ఇక్కడే పెట్టేద్దాం, ఎందుకంటే ఆడే లోపల మనకు ట్రిగర్ అవుతుంది కదా 100 పాయింట్స్. ఓకే, డన్. కమాన్. కొంతమంది నాకు అడుగుతారు కదా, ఎట్లా ప్రాఫిట్ ఎట్లా ట్రిగర్, ఇగో ఇట్లా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకొకటి వే ఏముంది తెలుసా, ఇట్లా బై ఉంటుంది కదా, ఇక్కడ సూపర్ అని ఉంటుంది. సారీ, సూపర్ అని, సూపర్ దాంట్లో టార్గెట్ స్టాప్ లాస్ ఒకటేసారి పెట్టచ్చు మీరు. ఓకే, అది కిందికి వస్తుంది. ఇక్కడ ఒక జోన్ ఉంది, దీనికన్నా పైకి ఉండాలి. చలో, 100 పాయింట్స్ అంటే ఎట్లా కనిపిస్తుంది చూడండి గైస్ మీకు. మా జీవితం ఈ ఒక్క 100 పాయింట్స్ క్యాప్చర్ అయితే నాకు మస్తు నిద్ర వస్తుంది. ప్రాఫిట్ కోసం కాదు, పాయింట్స్ క్యాప్చర్ చేసినందుకు. సైడ్ వేస్ అవుతుంది. ఇగో ఎన్ని క్యాండిల్స్ సైడ్ వేస్ అయింది చూడండి. 1 2 3 4 5 6 సైడ్ వేస్ అయితే కష్టం గైస్. మూవ్. వన్ 1.2 తగ్గిపోయింది చూడండి గైస్. 1.13 ఉండే 1.2కి 1.13 ఉండే కదా, 1.2కి తగ్గారు. ఈడ 1.8 అంతనే ఉన్నారు. ఓకే, సో ఇది తగ్గాలి, కాల్ ఓవే తగ్గాలి. ఇది తీసేసి ఆగండి, రెండే పెట్టుకుందాం. ఓకే, సో దట్ క్లియర్ ఉంటుంది. ఓకే, ఇది మన చార్ట్. చలో, మజా వస్తుంది ఇప్పుడు. ఇంకా చెప్పండి గైస్, మీ ట్రేడింగ్ జర్నీ ఎట్లుందో కమెంట్ చేయండి నాకు. ఓకే, నెగిటివ్ ఉన్న నెగిటివ్ ఉంటారు, జస్ట్ మనం పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని కమెంట్స్ వస్తుంటాయి నెగిటివ్, వాళ్ళకి పనిపాటు ఉండదు, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. మనం ఇగ్నోర్ చేసేయాలి అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే నా లైఫ్లో అంత టైం లేదు వాళ్ళ కోసం నేను టైం కేటాయించి వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడినా నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, అన్ని దాంట్లో ఉంటారు నెగిటివ్ పీపుల్. ఏం వాళ్ళ తప్పు కూడా కాదు కదా, వాళ్ళు కూడా పాపం నాలెడ్జ్ లేకుండా ఏదో సీరియస్గా ఉంటే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించడానికి, వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోడానికి ఆలోచిస్తుంటారు. వాళ్ళు కమెంట్ చేసుకోవడం టైం వేస్ట్ చేస్తారు, అంతే, ఏం చేయలేం. అలాంటి వాళ్ళని కూడా ఐ లవ్ యూ అని చెప్తాను నేను. అట్లుంటాను మనతోనే. ఓకే, గుడ్ గుడ్. లేపు 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 లేపు. ఇది తగ్గిందా చూసాం. ఓఐ డేటా 1.2గా ఉంది. రిఫ్రెష్ కొడతా, రావట్లే. ఇక్కడికి మళ్ళీ తీస్తాను. ఆ బటన్, ఈ బటన్ క్లిక్ చేయాలి ఓఐ డేటా కావాలంటే. నిఫ్టీ మీద క్లిక్ చేసుకొని ఇగో ఈ 3 గీతలు ఉన్నాయి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి మళ్ళీ సగం చిన్నది. అది కొట్టినామంటే ఇటు వచ్చేస్తుంది. ఇట్లా రాగానే ఇక్కడ చూసుకోవచ్చు. 1.19 పెరిగింది. కాల్ ఓవే మళ్ళా 0.2 crores. 1.19
కాలో ఎందుకు పెరుగుతుంది? తగ్గాలి కదా. ఎన్ని పాయింట్స్ వచ్చాయని చూపిస్తాను గైస్. మళ్ళా అక్కడ నుంచి 38 పాయింట్స్ వచ్చేసింది, 37 పాయింట్స్. అప్పుడు 50 పాయింట్స్ వచ్చింది, ఇప్పుడు 35 పాయింట్స్ వచ్చింది. యూజువల్లీ మనం 10-15 పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంటాం కదా, ఇక్కడ చూడండి 37 పాయింట్స్ వచ్చింది. స్టిల్ నేను హోల్డ్ చేసుకుంటున్నా హోల్డింగ్ క్యాపబిలిటీ కోసం. ఇక అదే సేమ్ టైంలో పెద్ద అమౌంట్ పెడితే, పెద్ద క్వాంటిటీలు కొన్ని ఉంటే పెద్ద ప్రాఫిట్లు అవుతాయి. మన టార్గెట్ 100 పాయింట్స్. చూసేద్దాం. కాలో ఎందుకు పెరిగింది? మంచిగా పైకి వస్తున్నప్పుడు అది కూడా ఇంత లేపి ఇంత కొట్టినావా స్వామి. క్రేజీ లేచింది పైకి, కానీ తొక్కుతున్నారు ఎవరో అది దొంగలు సెల్ చేస్తున్నారు. మండే మా ఆఫీస్ పని ఉంది. ఆఫీస్ పని ఎవరు శాలరీ కోసం ఆఫీస్ పని చేస్తున్నారు. నచ్చినా నచ్చకపోయినా చేయాలి, అందరూ చేయాలి. జీవితం అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనకు నచ్చంది మనం చేస్తుంటాం డబ్బుల కోసం కొన్నిసార్లు. అంటే నువ్వు చేయాలి, ఏం చేయలేవు, వేరే ఆప్షన్ లేదు నీ దగ్గర. ఏం చేస్తావు? ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, రిలేటివ్ వాళ్ళు మజాకేస్తుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు పైసలు అడుగుతుంటారు. ఎడికెళ్ళి చూస్తా పైసలు అని చెప్పు. పైసలు జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే నీకు రెస్పెక్ట్. నిజంగా నేను చిన్నప్పుడు ఏముంటుండే అంటే, నాకు పైసలు అందరు పైసల మీద ఆశ చూపిస్తాను, నేను అట్లా ఉండొద్దు, పైసల మీద అసలు నేను ఇంపార్టెన్స్ చూపి అనుకుంటుని నేను ఉండే. కానీ తర్వాత నేను గ్రో అవుతుంటే నాకు అర్థమైంది పైసలు వాల్యూ ఏందో, అది ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను పైసల్ని జాగ్రత్తగా ఉంచాలి, పైసలు అంటే చాలా ఇంపార్టెంట్, దాన్ని దాచుకోవాలి. పైసలు ఉంటేనే వాల్యూ, పైసలు ఉంటేనే ఎమర్జెన్సీకి పనికి వస్తుంది. దానికన్నా ఎక్కువ డెఫినెట్గా లైఫ్లో కైండ్ ఉండడం, జనాలను ప్రేమించడం, అది ఇంపార్టెంట్, డెఫినెట్గా అది ఇంపార్టెంట్. కానీ మీ లైఫ్లో ఎదుర్కొనే సిట్యువేషన్స్లో మీకు హెల్ప్ అవ్వడానికి మనీ విల్ హెల్ప్ అస్. ఎవరో చూడాని క్రేజీ బంప్ వచ్చింది. ఏం క్యాండిల్ ఇది చూసారా? మస్తు ఉంది క్యాండిల్. ఇప్పుడు చూద్దాం ఎన్ని పాయింట్స్ వచ్చిందో. 44 పాయింట్స్ మళ్ళా సెకండ్ టైం. ఆల్మోస్ట్ ఇక్కడ 49-50 పాయింట్స్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ 44 పాయింట్స్ ఇస్తుంది. మన టార్గెట్ 100 పాయింట్స్. చరిత్ర మాట్లాడుకోవాలి మన గురించి 100 పాయింట్స్ క్యాప్చర్ అయితే. ఓకే, ఈడ కాల్ రైటర్స్ ఏమైంది? 190 ఉన్నారు ఇంకా. గెలిచావు 24,500 టచ్ అయింది. గుడ్. నిఫ్టీ ఇందాక వచ్చింది కదండి క్యాండిల్ రపక్కమని. అట్లాంటి జంప్ క్యాండిల్స్ కావాలి మనకి. స్లోగా వెళ్తుంటే ప్రీమియం మూవ్ అవ్వదు. ఇట్లా కప్పు మనం కొట్టింది అనుకోండి, అప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి అన్నమాట. హోల్డింగ్ క్యాపబిలిటీ పెంచుతా గైస్ నేను. మీరు చూడండి, కావాలంటే నన్ను ఫాలో అవుతుండండి. ఈడ 1800, 1700, 2000 అట్లా వస్తుంది కదా. దెర్ విల్ బీ అ డే ఇదే ప్లేస్లో 1,00,000, 2,00,000, 3,00,000 ఇట్లా ఇట్లా 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 అట్లా పైన కింద అవుతుంటుంది అనమాట. ఐ విల్ షో యూ దట్ డే. డెఫినెట్గా ఐ విల్ షో యూ.
పాయింట్ ఏముంది, ఏం లేదు. ఇదే ట్రేడ్ని నేను ఎక్కడ డబ్బులు ఉంటే ఈ టైంలో అది నడుస్తుండే అట్లా అంతే. సో అది కూడా నేను నేర్చుకొని డూ ఇట్. ఓకే, ఇట్లా బ్లైండ్గా కాదు. ఎవరో ఏదో ఒక్క ట్రేడ్లో అట్లా వచ్చి నేను చూపిస్తున్న తోపు అని అంటున్నానంటే అట్లా కాదు. ఆ గ్రోత్ మీరు చూస్తారు. నా తెలుగు ట్రేడర్ ఏజ్ అని ఫాలో చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. 600 వీడియోలు పెట్టిన రూపాయి లాభం లేకుండా. మీ డోంట్ యూ థింక్ దట్ ఐ విల్ రీచ్ దట్ లెవెల్? రోజుకి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తాం. దేర్ విల్ బీ అ డే సూన్. లేట్ కూడా కాదు. మనం బతుకునేది ఎన్ని సంవత్సరాలు అంటే ఇంకా నేను అంత లేట్ పెట్టుకోమా, అంత ఓపిక లేదు. దెర్ విల్ బి అ డే సూన్ మనం ఇక్కడ 1,00,000 2 లక్షలు 3 లక్షలు ప్రాఫిట్లు చూస్తుంటాం. ఓకే, అక్కడ కూడా సేమ్. ఎక్కడ గ్రీడ్ లేకుండా, అతి ఆశ లేకుండా జస్ట్ ప్రాసెస్ని ఫాలో చేద్దాం. కొన్నిసార్లు స్టిక్ అయి పెద్ద పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఓవర్ డేటా తగ్గిందా చూసాం. 1.18 1 lakh తగ్గింది. 1 lakh తగ్గింది, 1 lakh. ఈ క్యాండిల్ చాలా బాగా ఎండ్ అయింది గైస్. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ కొంతమంది స్టాప్ లాస్లు ఉంటాయి. చప్పు అని ట్రిగర్ అయితే ఇది అందరు జీరో తగ్గిపోతారు. ఈ గ్రీన్ లైన్ పెద్దగా అయిపోతుంది. కమాన్ మ్యాన్, చాలా కష్టపడ్డావు ఇక్కడ నుంచి ఇక్కడ రానికి. ఈ ఒక్క హడల్ని ఇట్లా బ్రేక్ చేయి. ఆకాశమే నీ హద్దురా. చూసాం, భయం ఎందుకు? మొత్తం చూసి ఒకవేళ మీరు ఇక్కడ దాకా ఇప్పుడు ఆల్మోస్ట్ లెంత్ అయిపోయింది వీడియో. నా చెప్తున్న పాయింట్స్ వింటారు. ఇక్కడ దాకా మీరు ఒకవేళ చూస్తుంటే తెలుగు ట్రేడర్ ఏజ్ అని కమెంట్ చేయండి. నాకు అర్థమై నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా. అరే వీళ్ళు చూస్తుర్రు, ఈ పర్సన్ చూస్తున్నాడు, ఈ పర్సన్ సీరియస్గా ఉన్నాడని మిమ్మల్ని నేను నోట్ చేసుకుంటా బ్రెయిన్లో. ఓకే, జస్ట్ తెలుగు ట్రేడర్ ఏజ్ అని కమెంట్ చేయండి. ఇప్పుడు ఒకటేసారి చెప్తా, మళ్ళీ చెప్తే అందరికి అర్థమైపోతుంది, అందరు పెట్టేస్తారు. సో ఫుల్ చూసిన వాళ్ళు ఈ టైంలో ఇప్పుడు సమ్వేర్ అది మిడ్లో ఉంటుంది. మొత్తం చూస్తే మీరు తెలుగు ట్రేడర్ ఏజ్ అని పెట్టండి. నేను ఒక వింక్ కొడతా, అర్థమైపోతుంది వేరే వాళ్ళకి తెలియకుండా. ఓకే, సీరియస్ ఉన్న వాళ్ళ లిస్ట్ కావాలి నాకు, అంతే. క్రేజీ అయింది బ్రేక్అవుట్. ఇక్కడ ఓవర్ డేటా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇంకో రిఫ్రెష్ అవ్వట్లేదు. 1.18 crores తగ్గలే. చూద్దాం, తగ్గుతుంది సూన్. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ క్యాప్చర్ అయి ఉంటుంది నాకు తెలిసి. 50 పాయింట్స్ క్యాప్చర్ అయింది. మన ప్రయాణం ఇంకొక 50 పాయింట్స్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అమ్మ జీవితం కింద నుంచి జస్ట్ ఊహించండి గైస్. నిఫ్టీలో 50 పాయింట్స్ అంటే ఎంత కష్టమో. అది నేను 100 పాయింట్లు ట్రై చేస్తున్నాను. ఓకే, 2400 దాకా చూపిస్తుంది ప్రాఫిట్ ఇక్కడ. బట్ ఇది డజంట్ మ్యాటర్. ఓకే, ఈ ఒక్క ట్రేడ్ ప్రాఫిట్ ఇది. ఓకే, అంత పాయింట్లు. ఓవర్ డేటా మళ్ళీ పెరిగింది. కాల్ది తగ్గాలి గైస్. ఇది
ఒక్క క్యాండిల్ స్ట్రాంగ్ వచ్చింది అనుకోండి ఇది దాకా టాప్లో ఉంది. ఈ 2 క్యాండిల్స్ క్రేజీ ఉండే, ఈ ఒక్క క్యాండిల్ కొంచెం నెగిటివ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఈ బంప్లో ఎన్ని పాయింట్స్ వచ్చింది చూపిస్తారు అండి. ఇక్కడ నుంచి 56 పాయింట్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 57 పాయింట్స్ ఇచ్చింది. 57 పాయింట్స్ నిఫ్టీలో. నేను స్టార్టింగ్లో చెప్తుండే 10 పాయింట్లు కూడా కొంచెం 10 ఇంకా 15 పాయింట్స్ ఇస్ ద రైట్. అమ్మ ఎంతసేపు నుంచి హోల్డ్ చేసుకుంటున్నా గైస్, నేను అసలు మజాక్ కాదు ఇది. ఇగో 30 మినిట్స్ పెడితే 1 అవర్ పైన అయింది ఈ ట్రేడ్. 1 అవర్ పైన. తలనొప్పి వేస్తుంది. టీ తాగాలి నేను, ఇంకా ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత తాగుతా. ముందే తాగేస్తా దాంట్లో. కానీ నిజంగా చెప్తున్నా గైస్, 100 పాయింట్లు నేను క్యాప్చర్ చేస్తున్నా. అదే నేను లాట్లు ఎక్కువ పెట్టుకొని ఉంటే ఏముంటుండే చెప్పండి. కానీ పాయింట్ అది కాదు, లాట్లు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మన సైకాలజీ డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ లాస్ రాగానే మనము ఎక్కువ ప్రాఫిట్ రాగానే ఆ ప్రాఫిట్ అదే తీసేసుకుందాం రానైనా వచ్చిందే పెద్ద ప్రాఫిట్ అని మనం మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అదే 1 లాట్తో ఉన్నాం అనుకో, నీ బ్రెయిన్ని కంట్రోల్ ఉంటుంది. ఓకే, అందుకోసానికి 1 లాట్ సిరీస్ కొత్త వాళ్ళ కోసం కానీ, కొత్త వాళ్ళు ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది 1 లాట్ సిరీస్. మన దీంట్లో పెట్టేద్దాం ఒకసారి, సో అది వాళ్ళకి అర్థమవుతుంది మన టెలిగ్రామ్లో. గైస్ ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి. 100 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నిఫ్టీని. ఆల్మోస్ట్ 57 పాయింట్స్ వచ్చేసింది, కానీ నేను 100 పాయింట్లు ఆరబెట్టిన. ఈ వీడియో మొత్తం చూడండి గైస్, మజా వస్తుంది మీకు. వీడియో అప్లోడ్ చేస్తా సూన్, బట్ క్రేజ్ ఉంది మార్కెట్. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో అయితే చూడండి గైస్. చలో, మన టెలిగ్రామ్ వాళ్ళ కోసం అది వీడియో చేసిన. స్లో అయింది కొంచెం ఎందుకో. ఓవర్ డేటా తగ్గింది, వెరీ గుడ్. 1.17. ఒక్కటే బ్లాష్ గైస్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే నిజంగా వెళ్ళిపోతుంది పైకి, ఎందుకంటే ఇది ఎడ్జ్ ఆఫ్ కాల్ సెల్లర్స్ డేటా. ఇది బ్రేక్అవుట్ అయితే రాకెట్ లేక పైకి వెళ్ళిపోతుంది. ఎవరు టెలిగ్రామ్లో పెట్టేసిన వెళ్ళిందా వీడియో? వెళ్తుంది ఆన్ ఇట్స్ వే. ఎవరు అంత ఫాస్ట్గా కామెంట్ పెట్టారు? నా కామెంట్ నేనే పెట్టుకుంటున్నా. గెలిచావు ఇప్పుడే. అరే నేను పాత వీడియో వేసినా మళ్ళా. అరే పాత వీడియో మళ్ళీ పెట్టిన. కొత్త వీడియో కావాలి మనకి. ఇది కొత్త వీడియో.
టెలిగ్రామ్లో 2 సార్లు అదే వీడియో పెట్టిన. ఇది మన కొత్త వీడియో. ఓకే గుడ్. నాకు తెలిసి ఆల్మోస్ట్ 57-70 దాకా వచ్చింది. 70 పాయింట్స్. ఓవర్ డేటా తగ్గినామా, పుట్టోయే పెరిగింది. గుడ్. షార్ప్ ఒక భయం కావాలి మనకి. స్లో అయిపోయింది గైస్, గమనిస్తున్నారు మీరు? మొత్తం స్లో మూవ్ అవుతుంది. 1 మినిట్లో చూస్తుండే మొత్తం మన చరిత్ర అనిపిస్తుంది ఇక్కడ. ఇది 5 మినిట్. ఎక్కడి నుంచి నేను ఫాలో చేస్తున్నాను, ఇక్కడ నుంచి స్నేక్లోకి వెళ్ళింది. ఇట్లా 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 వెళ్ళి కూడా ఇట్లా టచ్ కాగానే నా ప్రాఫిట్ ఇక్కడ బుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ టీపీ పెట్టేస్తాను నేను. స్టాప్ లాస్ అంటే ఇట్లా క్లిక్ చేసుకుంటే డ్రాగ్ చేస్తే స్టాప్ లాస్ వచ్చేస్తుంది. సో అది ప్రాఫిట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వచ్చి ఇది మన 5 మినిట్స్ క్యాండిల్లో. చలో బ్రేక్అవుట్ అయితే అయింది. ఇగో జోన్ నుంచి కమాన్. నిఫ్టీని స్ట్రెంత్ చూపి. నిఫ్టీగా స్ట్రెంత్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సంసారం చేసిన నిఫ్టీ. నాకన్నా నీకు బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండుంటారేమో, కానీ నాకైతే ఎట్లా నువ్వు బ్రెయిన్ని ఇది చేస్తావో నాకు తెలుసు. కానీ ఐ వాంట్ యూ టు విన్. నన్ను గెలిపి అని కోరుకుంటున్నా. అట్లా చెప్తే నువ్వు చేయవు నాకు తెలుసు. పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది సైకలాజికలీ. చాలా ఇందమనికి వెళ్ళిపోయింది మన స్ట్రైక్. 24,400 కాల్ అంటే ఇగో ఇక్కడ 400 కాల్ మనం హోల్డ్ చేసుకోవడం కాబట్టి ఇంతసేపు పట్టింది. అందుకే మేబీ స్లోగా మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను చెక్ చేసుకున్నాను ఒకసారి. 473 వస్తుంది. ఇది ఇంకా పెరిగితే అది వస్తుంది. ఎడ్జ్లోనే 10 2009 500 అద్దమని 500 అయిపోయింది. ఇది ఇందమనికి వెళ్ళిపోయింది. ఇందమని ఇస్ గుడ్ ఓన్లీ. మన స్ట్రైక్ ప్రైస్ చాలా ఇందమనికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 3 స్ట్రైక్ ప్రైజెస్, థర్డ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది. 400 కాల్ గుడ్. ఎవరో చూడాలి అది నాట. ఇంకొంచెం గైస్ పైకి వెళ్ళు, పైన వెళ్ళు. అమ్మా, చరిత్ర సృష్టించాలంటే అంత ఈజీ కాదు. నిఫ్టీలో 100 పాయింట్లు రావాలంటే అంత ఈజీ కాదు. కానీ ఓపికతో చూద్దాం. తెలుగు ట్రేడర్ ఏజే సత్తా తెలిసిపోతుంది. 100 పాయింట్లు క్యాప్చర్ చేసిన అంటే 50 పాయింట్లు అయితే వచ్చేసింది గైస్. యూజువల్లీ 50 పాయింట్లు నిఫ్టీలో స్కాల్పింగ్ అంటే అది టూ మచ్. 100 పాయింట్లు అంటే మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ఎవరైనా 100 పాయింట్లు క్యాప్చర్ చేసి ఇట్లా లైవ్గా వీడియో ఉంటే నాకు పంపండి, నేను చూస్తా. అది
ఎవరో చూడాలి 3000 దాకా చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో స్లో అయిపోయింది చాలా. ఇప్పటి వరకు నాతో ఉన్న వాళ్ళు మీరందరూ నిజంగా చెప్తున్నా, కంటిన్యూస్గా ఇక్కడ దాకా చూసిన వాళ్ళు కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా మీరు గెలుస్తారు లైఫ్లో. నేను చెప్తున్నా, ఈ ఒకటి చెప్పేదని అనుకోకండి, నాకు తెలిసి ఓపిక గేమ్ ఎట్లుంటుందో. సో అది కమాన్ నిఫ్టీ కమాన్. నువ్వు నన్ను ఎన్నోసార్లు తొక్కినావు, ఎన్నోసార్లు లేపినావు. తొక్కినంత మాత్రాన నువ్వు నాకు ఇష్టం లేనని కాదు, కాపాడినంత మాత్రాన ఏం డైలాగ్ మాట్లాడుతున్నా నేను. పాయింట్ ఏంటంటే అది మనకి ఎక్కువ డబ్బులు ఇస్తుందని అది మంచిది కాదు, అది తక్కువ అసలు మనం లాసులు ఇస్తుందని చెప్పేసి అది చెడ్డది కాదు. అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఏంటంటే మనం ఎమోషనల్ ఫూల్స్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ప్రాఫిట్స్ తీసుకుందాం దాంట్లో నుంచి అని చెప్పేసి వస్తుంది ఒక ఆశ. కమాన్ 100 పాయింట్స్ వచ్చేస్తే నేను ఆఫీస్ పని చేసుకుంటాం. ఒక్కటే ఒక బంప్ గైస్, ఒక్కటే ఒక ఇగో ఇట్లాంటి 3 క్యాండిల్ ఒకటి వచ్చిందంటే మన టార్గెట్ రీచ్ అయిపోతుంది అన్నమాట. కమాన్. నేను 100 పాయింట్లు నాకు తెలిసి నేను క్యాప్చర్ చేయలే గైస్ ఇప్పుడు. ఇది మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అవుతుంది, అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నా. 100 పాయింట్స్ నాకు తెలిసి నేను క్యాప్చర్ చేయలే, ఇప్పుడు చేస్తా. వాయిడ్ డేటా చెక్ చేసుకున్నాం. 1.12 crores తగ్గింది, గుడ్. ఈ 1 crore వచ్చేసింది చూడండి, పుట్టుపోయే 1 crore వచ్చేసింది, గుడ్. ఈ గ్రీన్ లైన్ పెరుగుతుంది, ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ కన్నా పైకి వెళ్ళిపోతే ఇక్కడ సపోర్ట్ జనరేట్ అయిపోతుంది, అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ క్రియేట్ అయిపోతుంది, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. పైన ఏం లేదు, ఆల్మోస్ట్ 600 దాకా ఏం లేదు. ఇక్కడ ఒకటి ఉంది 550 దగ్గర, బట్ అది చిన్నది, ఎక్కువ పెద్దది కాదు. కమాన్ నిఫ్టీ. ఒక సీక్రెట్ చెప్పిన నేను, మనం ఫుల్ వీడియో చూసిన వాళ్ళ కోసము, అది ఎక్కడుందో మీరే వెతుక్కోండి. ఎవరైనా కొత్త ఇప్పుడు స్కిప్ చేసి వీడి దాకా వస్తే ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది, చినుకే చిటుపట పాటయింది, చిటుపట పాటై తాకే నేల చిలుకలు వాళ్ళే చిట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాలం నువ్వే మోగాలి, అనురాగాలం నువ్వే మోగాలి, తరబడే నీలా అనువానే పాట నచ్చతలే బంగారం, కిందికి పడుతున్నావు. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పవచ్చు కదా, ఎందుకు అట్లా కిందికి పడడము. అనురాగాలం నువ్వేమో కానీ ఈ మంత్ ఎండ్కి వస్తా కదా నేను హైదరాబాద్. సో
చిలుకలు నేను ఉన్నాను తన్నానా అంత స్లో అయిపోయినా ఏంది బాబ్జీ 100 పాయింట్లు ఇస్తామంటే ఇలా మాట్లాడకపోయినా మీరు ఉంటే ఇంకా గ్రేట్. అరే ఈ క్యాండిల్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది గైస్, కానీ వాల్యూమ్ అంత లేదు. మీరు చూస్తున్నారా వాల్యూమ్ తక్కువ ఉంది. 9 EMA బ్రేక్ అయ్యి 15 EMA కూడా బ్రేక్ అవ్వడానికి వస్తుంది. మేబీ ఇక్కడ బాబా తొక్కేసింది గైస్. ఇంతసేపు కష్టపడిందాం, బట్ ఇట్స్ ఓకే. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ పడిపోతుంది మొత్తంగా. ఇక్కడ ఓవర్ డేటా టూ మచ్ ఎక్కువ అయిపోయింది. మేబీ ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది గైస్, బట్ ఐ డోంట్ నో వై షార్ప్ ఫాల్ వచ్చిందని. బట్ ఎంతసేపు కష్టపడ్డాం, ఇట్స్ ఓకే. మనకు ఫలితం దొరుకుతుంది ఏదో ఒక రోజు. ఇట్స్ నాట్ దట్. కానీ నాకు ఈ టార్గెట్ ఒకవేళ రీచ్ అయ్యామంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుండే గైస్, ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుండే. అదొక్కటి మిస్ అయిందని కొంచెం ఉంది, బట్ ఇట్స్ ఓకే. 15 EMA బ్రేక్ అయ్యి కింద క్యాండిల్ ఎండ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ ట్రేడ్. అది చిలుకలు వాళ్ళే చిట్టి. దీనికి పాట నచ్చలేదు అనుకుంటా మేబీ. బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ వేసింది ఇక్కడ, రప్ప 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 అనుకుంటా. ఇక్కడ నుంచి పడ్డది. నేను కావాలంటే యాక్చువల్లీ దీని ప్రకారం పుట్టు కొనుక్కోవచ్చు, బికాజ్ ఇట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ నాకు ఈ 100 పాయింట్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. లేదంటే నేను ఇట్లా పుట్టుకి జంప్ అయిపోవచ్చు యూజువలీ. ఎంత పాయింట్ అయిపోయింది, 73 బాగానే లేకపోయింది. ఎన్ని పాయింట్స్, 18 పాయింట్స్ లేచింది. ఓకే, అసలు ఎందుకు పడ్డదో నాకు అర్థం కాలేదు. ఇక్కడ కాల్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది, బట్ ఐ డోంట్ నో వై డిడ్ ఫాల్ సో మచ్. కొంచెం బాగానే స్ట్రాంగ్గా పడుతుంది. ఇక 3 షోల్డర్స్ క్యాండిల్ వేసింది. దాని తర్వాత ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ క్యాండిల్. నాకు తెలిసి 500ది పుట్టు చాలా పెరుగుంటుంది. లేదు, ఇంతనే పెరిగింది. వాళ్ళు ఎందుకు స్వామి అంత వాడినట్టు చేసినావు? 20 పాయింట్స్ పెరిగింది. ఇంత వాడిన 20 పాయింట్సేనా? క్యా చల్ రహా హై. 450 కాల్, ఇది కూడా ఎక్కువ పెరగలే. ఇంటనే పెరిగింది 20 పాయింట్స్.
గమనిస్తుర్రా గైస్ ఎంత ఆడుకుంటుంది మన పేషెన్స్ తోటి. ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ వచ్చింది. ఇంకొక 30 పాయింట్లు ఇస్తే మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఆడ నుంచి పెద్ద ఫాల్ వచ్చింది చూసిరా. సో చాలా టఫెస్ట్ గేమ్ హోల్డ్ చేసుకోవడం, అది కూడా ఆప్షన్స్లో. అంటే ఇక్కడ యాక్చువల్లీ చూడండి కదా ఇంత పడ్డది కదా, ఈ 9 ఇంకా 15 ఈమె బ్రేక్ కాలనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ పడుతుంది. ఇది ఇప్పుడు గెలవాలంటే రప్ప ఈడి దాకా ఒక క్యాండిల్ వేయాలి, 500 దాకా స్ట్రాంగ్ క్యాండిల్, లేదంటే చాలా కష్టం. ఇది ఇంకా పడే ఛాన్సెస్ ఉంది. పెద్ద క్యాండిల్ వేయాలి, లేదంటే చాలా కష్టం. ఇగో అనురాగా నుంచి పాట నచ్చాలనుకోవడానికి. ఇగో 15 ఏమో టచ్ అవుతుంది, దాన్ని బ్రేక్ చేయాలి. నేను యాక్చువల్లీ దాని రివర్స్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు కావాలంటే, ఇట్లా బై చేసుకొని. అంత అమౌంట్ లేదు మన దగ్గర ఇప్పుడు. సో ఏం చేయవచ్చు అంటే 400 కాల్ ఇది దొరుకుతుందా, ఇక్కడ ఒక కాల్ బుక్ చేసుకోవచ్చు. కానీ వాట్ ఈస్ ద పాయింట్, ఇట్స్ నాట్ అ రైట్ థింగ్ టు డూ. ఫస్ట్ అయితే ఈ ట్రేడ్ కానిద్దాం మనం. ఓకే చెప్పలే ఈ నుంచి పడతాయని చెప్పేసి ఈ ఏమేమి టచ్ అక్కడ నుంచి పడ్డాలి. ఈ క్యాండిల్ ఒకవేళ ఎండ్ అయితే ఇంకొక ఫాల్ దొరుకుతుంది, లేదంటే ఈ నుంచి కొట్టాల్సి వస్తుంది పైకి. ఏదోలా ఉంది వేళ నాడు గిరిగింత ఏమిటో, ఇంత ఏమిటో. ఎస్ ఆర్ యు ఇన్ లవ్, ఎస్ ఎస్ ఐమ్ ఇన్ లవ్, ఎస్ ఆర్ ఇన్ లవ్, ఎస్ ఎస్ ఐమ్ ఇన్ లవ్. అరే గలీజ్ క్యాండిల్స్ గైస్ ఇది అసలు. చలో ట్రై చేసాం. జెర్సీ సినిమాలుగా ప్రయత్నిస్తూ ఓడిపోయాం. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో నాది. బికాజ్ నేను జెన్యున్గా 100 పాయింట్లు ట్రై చేద్దామని చెప్పేసి నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ డింట్ రీచ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఓకే నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా గైస్. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందంటే కాస్ట్ టు కాస్ట్ లేపేస్తా ఈ ట్రేడ్లో. ఇది ప్రీవియస్గా ఉన్న లాస్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే బికాజ్ ఇది చూసుకుందాం ఇంకా పడుతుందా అని. ఓకే క్రేజీ పడ్డది. సో ఇది ఇంకా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది గైస్. సో మేబీ కిందికి వచ్చి పైకి వెళ్ళొచ్చేమో, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుతుంది అనిపిస్తుంది.
దిల్లో దిల్లో మనసిరున మేడం ఫాల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది గైస్. ఇట్స్ ఓకే, డిసప్పాయింట్మెంట్ ఎందుకులే, కానీ మనం 100 పాయింట్స్ టూ మచ్, బట్ మనం క్యాప్చర్ చేస్తాం. మళ్ళీ 100 పాయింట్స్ ఎప్పుడన్నా ఏదో ఒక రోజు ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది గైస్. నేను సెల్ ఆర్డర్ స్టాప్ లాస్ పెట్టేస్తా, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ లాగి ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే చలో, స్టాప్ లాస్ ఎంట్రీ ప్రైస్ ఏంది ఇట్లుంది. తప్పు ఉంది అది, ఎందుకో కరెక్ట్ లేదు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, కొంచెం హోప్స్ అయితే ఇచ్చింది. వీడియో అయితే టూ మచ్ లాంగ్ అయిపోతుంది. గ్రీన్లోకి వచ్చాం. బట్ ఐ డోంట్ థింక్ ఈ ఫాల్ని తట్టుకొని ఒకటేసారి పైకి వెళ్తా అని ఐ డోంట్ థింక్ సో. ఇన్ కేస్ ఇక్కడ వస్తే నేను కట్ చేసేస్తా గైస్. 156 దగ్గరకు వస్తే కట్ చేసేస్తా, ఎందుకంటే ఇది ఇంకొక ఫాల్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో పైకి వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ 24,500 దాకా వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడే మూమెంట్ వస్తుంది ఫాస్ట్గా. ఈ జోన్ ఏదైతే ఉందో దీనికన్నా కింద ఉంటే కష్టమే. ఈ జోన్ కన్నా
కింద ఉంటే కష్టం. ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసి అట్లీస్ట్ కొంచెం హోప్స్ వస్తుంది. ఎంతసేపు నుంచి హోల్డ్ చేస్తున్నా మీరు గమనిస్తారా? 9:15 కాదు, సమ్వేర్ ఇక్కడ కొనుక్కున్నా నేను. 9 ఇక్కడ కొనుక్కున్నా, ఇక్కడ కొనుక్కున్నా. 9:40 నుంచి ఇప్పటిదాకా 9:40 నుంచి 11:10 అవుతుంది. ఇట్స్ ఓకే. డైలీ షార్ట్ టర్మ్ స్కాల్పింగ్ బదులు ఈరోజు కొంచెం పెద్ద ట్రేడ్ అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేద్దామా అని. 156 స్టాప్ లిమిట్. 1 లాటే కదా, 1 లాట్. ఓకే, పడాలి మేబీ. ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి సెట్ చేసినాం, అందుకే పడాలి. చాలాసేపు ట్రై చేసినాం గైస్, బట్ ఇట్స్ ఓకే, నో డిసప్పాయింట్మెంట్. 100 పాయింట్లు నెక్స్ట్ టైం మనం క్యాప్చర్ చేద్దాం. 1.22 crores, 1.2 crores. ఓకే, సపోర్ట్ ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఇది పడితే మళ్ళీ 8 దాకా వస్తుంది, 400 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇట్ నీడ్ టు టేక్ సపోర్ట్ దేర్, లేదంటే కష్టం. కానీ స్ట్రెంగ్త్ ఉంది గైస్, బయింగ్ సైడ్ స్ట్రెంగ్త్ నిజంగా ఉంది. 25,000కి వెళ్ళినా నమ్మనక్కర్లేదు, ఈజీ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. 25,000 చాలా నుంచి వస్తుంది కదా పైకి, అందుకే కొంచెం స్లో అవుతుంది. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ చేస్తుంది, దాంట్లో షాక్ అవడం ఏం అవసరం లేదు, ఎందుకంటే చేస్తుంది. యూ కెన్ సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మార్కెట్. కానీ చాలాసేపు అయిపోయింది గైస్, నేను కూడా టైర్డ్ అయిపోయినా. ఓకే, వీడికి రాగానే ఎగ్జిట్ కొట్టేస్తా, బికాస్ చెప్పలే రిజెక్షన్ దొరుకుతుంది అని చెప్పేసి. సో 50 మ్యాక్సిమం మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది చూపిస్తాయి, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. 61 పాయింట్స్ ఇచ్చింది, 70 కాదు 61 పాయింట్స్ ఇచ్చింది. 71 అన్నప్పుడు, బట్ ఇట్ గేవ్ అస్ ఆల్మోస్ట్ నియర్ టు 62-61 పాయింట్స్ మనం బుక్ చేసుకోలేదు. సో దట్ బికాస్ మనకు 100 పాయింట్స్ కావాలని చెప్పేసి. ఓకే, అది పాయింట్. కిందికి వచ్చేసి నేను వీడియో ఎండ్ చేద్దామంటే అది నన్ను ఏం చేస్తలే. ఈ వీడియో పెట్టేస్తా గైస్, మనం ఓడిపోయిన వీడియోలు కూడా నేను పెడతా. ఈరోజు మనము పాయింట్స్ ఓడిపోయాము కానీ లర్నింగ్కి అయితే గెలిచాము. సో ఇట్స్ ఓకే, సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అది పాయింట్. ఈ క్యాండిల్ కొంచెము బాగుంది. క్యాండిల్ పైన ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కిందికి వచ్చి మేబీ దాని తర్వాత క్యాండిల్ పైకి కొట్టే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడే పడ్డది కదా, ఇమీడియట్ ఇట్లా వీ చేయదు కదా కొంచెం. ఓకే, బాగానే ఎండ్ అయింది గైస్ ఈ క్యాండిల్.
చూడండి. ప్రీమియం అంత స్లోగా పెరుగుతుందండి. ఇండెక్స్ పెరుగుతుంది బాగానే. ఇది 50%. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఈ క్యాండిల్ బాగుండే కానీ ఈ క్యాండిల్ చూడండి. ఆఫీస్ టైం అయిపోయింది, స్టార్ట్ అయింది కానీ ఇంకా లాగిన్ చేయలే. స్టాప్ లాస్ పెట్టేద్దామని చూస్తున్నాను. ఓ పని చేద్దాం, టార్గెట్ కూడా కావాలి. స్టాప్ లాస్ ఎందుకు సెట్ అవ్వట్లేడా, తప్పు చూపిస్తుంది. ఓవర్ డేటా మళ్ళీ పెరిగింది, పుట్టు అయి తగ్గిపోయింది. రెండు ప్రీమియంలో అంత కాస్ట్ మూమెంట్స్ ఏం లేవు, మొత్తం స్లో ఉంది. ఇది లైన్ టచ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. ఇక్కడ బయింగ్ జోన్ అయితే ఉంది.
ఇదంతా బయింగ్ జోన్. మళ్ళీ గ్రీన్కి వచ్చాం. ప్రీమియం స్పైక్స్ కొట్టాలి గైస్. స్పైక్ చాలా ఇంపార్టెంట్. $400 కాల్. ఓకే, ప్రీమియం కన్నా నిఫ్టీ ఎక్కువ మూవ్ అవుతుంది. ఇక 15 పాయింట్స్ 16 పాయింట్స్ మూవ్ అయింది. మొన్న ఒకరోజు చూసినా గైస్, ప్రీమియం పాము లెక్క మూవ్ అయింది తెలుసా. అంటే ఇట్లా 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 మంచిగా డిజైన్ ఎట్లా ఇచ్చింది తెలుసా. నేను చూపిస్తాను, ఏ రోజు గుర్తొస్తలే కానీ ఇక కరెక్ట్ ఇట్లా 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 ఇట్లుంది. చూసి షాక్ అయిపోయినా, ఏమో ఏంద్రా నేను స్నేక్ ప్యాటర్న్ వస్తుందని.
పైకి కొడుతుంది ఇప్పుడు. జస్ట్ ఇక్కడ దాకా వెళ్తుందని చూస్తున్నాను. 504, 552, 522. వీడియో చాలా లెంత్ అయిపోతుంది గైస్. మేబీ పక్కా నా నెట్ కాలేకపోతుంది అప్లోడ్ చేసేటప్పుడు. బట్ ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ దిస్ వీడియో కంప్లీట్గా. ఐ డోంట్ నో ఇక్కడ దాకా ఎవరు చూసారో తెలియదు, కానీ పేషెన్స్ గేమ్ ఎట్లుంటుందో మీకు అర్థమైపోతుంది. నా ఆఫీస్ టైం అవుతుంది. అమ్మ మైక్ బాగానే పనిచేస్తుంది. కొన్నిసార్లు మైక్ లాస్ట్ టైం ఒక వీడియోలో సగం ఆడియో రాలే అన్నమాట. కమెంట్స్ వచ్చినాయి నాకు. బట్ మైక్ ఈజ్ గుడ్, ప్రాఫిట్ షుడ్ బి గుడ్, అంతే. ఇంతసేపు హోల్డ్ చేసుకోవడం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ గైస్. ఎవరైనా చేస్తుంటే చూడండి. జస్ట్ ఏంటంటే మనం ఈరోజు 100 పాయింట్స్ క్యాప్చర్ చేద్దామని ఒక్కటే దాంతో నేను హోల్డ్ చేసుకుంటాను. ఎల్స్ ఐ వుడెంట్ హ్యావ్ హోల్డెడ్ సో మచ్. ఇంకా గ్రీన్ రెడ్ ఇట్లా కొడుతుంది. 76, 86, 10 పాయింట్స్. నేను 10 పాయింట్లు అంటే మస్తు క్యాప్చర్ చేస్తుండే. 10 పాయింట్లు అట్లా 10 ట్రేడ్లు చేస్తే నాకు 100 పాయింట్లు వస్తాయి. బట్ ఇట్స్ నాట్ అ గుడ్ వే ఆఫ్ ట్రేడింగ్ గైస్. ఈ క్యాండ్లో చాలా మంచి స్ట్రెంత్ ఉంది పుట్ సైడ్ దాంట్లో. ఓకే గైస్, I think we are near to end this video because మన స్టాప్ లాస్ దగ్గర రీచ్ అవుతుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు రా నువ్వు? ఇక్కడ చూడండి గైస్, అసలు మన ట్రేడ్ అమ్మ అసలు ఇంతసేపు నేను ముందు కూడా ఇంతసేపు ఎప్పుడు హోల్డ్ చేసుకోలే గైస్. మేబీ చేశానేమో గుర్తులేదు, కానీ 100 పాయింట్స్ కోసం అయితే హోల్డ్ చేసుకోలే. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆప్షన్స్ దాంట్లో 100 పాయింట్స్ ఇట్స్ నాట్ అ గుడ్ వే. స్కాల్పర్స్కి చిన్న పాయింట్స్ 4-5 సార్లు మూవ్ అయితే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అదే 100 పాయింట్లు ఒకటే ట్రేడ్లు అంటే చాలా కష్టం అది. నేను స్టార్టింగ్లో ఈ వీడియో గురించి చెప్పాను అనుకోండి, అందరూ అరే 1 గంట వీడియో 2 గంటల వీడియో కూడా చూస్తారని చెప్పేసి లాస్ట్కి వచ్చేసి చూసేసి ప్రాఫిట్ వచ్చిందో లాస్ అయిందో చూసేసుకుంటారు. అట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. బొక్క వస్తుంది, నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలో నేను చెప్పిన అది. మీ అమ్మాయి ఎవడన్నా ఎంత పెద్ద టార్గెట్ పెడతాడారా? మేబీ పెడతాడేమో. ఇక్కడ పెట్టుంటే ఇక్కడ వస్తుండే కదా. సో బట్ ఈ క్యాండిల్ తర్వాత నాకు ఈ ట్రేడ్ మీద హోప్స్ పోయింది. షార్ప్ గ్రీన్ క్యాండిల్ ఒకటి పెద్దది వస్తే మాత్రం దీంట్లో నమ్మకం ఉంటలేదంటే పోయింది. బట్ చూద్దాం. ఇంత లాస్ వచ్చినా ఎవరు చూస్తారు ఫుల్ వీడియో అని, అదంతే పాయింట్. స్టాప్ లాస్ పెట్టడం బెస్ట్ గైస్. ఎందుకంటే ఇది ఫాల్ వస్తే పెద్ద ఫాల్ వస్తుంది ఇలా. ఇంకోటి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది, చాలా పెద్ద క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ విల్
ఐ విల్ ట్రై టు పుట్ అ స్టాప్ లాస్ ఇయర్. ఓకే, ఇది తీసేద్దాం. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ దీని కింద స్టాప్ 154 155కి స్టాప్ లాస్. చలో స్టాప్ లాస్ ట్రిగర్ పెట్టేసిన గైస్. ఓకే, ఇది మన స్టాప్ లాస్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. స్టాప్ లాస్ పెట్టేసిన, టార్గెట్ తీసేసిన. ఓకే, ఇది మన ట్రేడ్. 100 పాయింట్స్ ఇక్కడ కనిపిస్తున్నా కూడా కనిపిస్తలేదు, స్క్రీన్లోనే బస్ అవుతుంది. కొట్టు 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 రంగు తీసుకో, రంగులో నల్లగా ఉంది. కొట్టు 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 రంగు తీసుకోడు, రంగులో నల్లగా ఉంది. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి టక్కు టకారి, భద్రాచలం కొండ అమ్మవారి దండ. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నా టక్కు టకారి, టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నా టక్కు టకారి, భద్రాచలము కొండని అమ్మవారి దండ. టప్పు టప్పు టపోరా టప్పు టప్పు టపోరా కన్యాకుమార, టప్పు టప్పు టపోరా నాడకూడగా, భద్రాచలం కొండ. ఎన్నిసార్లు గ్రీన్ చూసాం గైస్ మనము. జోన్ బ్రేక్అవుట్ అవుతుంది, ట్రెండ్ అయింది. పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తే ఇది లేస్తుంది పైకి. నేను సైడ్కి నా ఆఫీస్ లాగిన్ చేసుకుంటా గైస్. ఓకే, ఎందుకంటే టైం అయిపోయింది నా ఆఫీస్ లాగిన్. సో అది ఒకసారి లాగిన్ చేసి ఇక్కడ బ్యాక్ వస్తా. ఓకే, టప్పు టప్పు టప్పుడా కన్యాకుమార, టప్పు టప్పు టప్పుడా నాడకూడగాడా. వద్దులే, ముందే స్క్రీన్ రికార్డింగ్ పెట్టిన, సో ఆఫీస్ ఇష్యూ అవుతుంది. ఈరోజు మేబీ వీడియో బోరింగ్ ఉందేమో, ఈరోజు మొత్తం వీడియో, బట్ నాలెడ్జబుల్ అయితే ఉంది. ఒక మనకి ఫార్మాట్ అర్థమైంది చూడండి గైస్. ఈ నుంచి పడ్డదా, పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోండి. ఈ లైన్ నువ్వు జాయిన్ చేసేసినావు అనుకో,
ఈ లైన్ ఎక్కడి నుంచో పడుతుందో అర్థమైపోతుంది. తర్వాత ఈ 3 లైన్లు ఉన్నాయి, ఈ లైన్ దొరికేస్తాం మనకి. అది గైస్ స్టాప్ లాస్ దగ్గరికి వస్తుంది. సో వీ విల్ టేక్ ది స్టాప్ లాస్ నియర్ టు ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఆఫ్ 100 పాయింట్స్ క్యాప్చరింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంతవరకు చూసిన వాళ్ళు నిజంగా చెప్తున్నాం, వీఆర్ గ్రేట్. మనం క్యాప్చర్ చేద్దాం సమ్ డే 50 పాయింట్స్, అండ్ మీ ముందే నేను చేసి చూపిస్తాను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ స్టాప్ లాస్. హిట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నా, అది హిట్ అవ్వట్లేం. సో లెట్స్ సీ. ఎగ్జిట్ కొట్టడం బెస్ట్ గైస్ యాక్చువల్లీ. ఇంకా షార్ట్ చేసేస్తా, స్టాప్ లాస్ చిన్నది చేస్తున్నా. చలో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. వీ కుడెంట్ డూ దిస్ టుడే, బట్ ఓడిపోతేనే మనం గెలిచే విలువ తెలుస్తుంది. సో విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసిన అందరు గ్రేట్. రేపు కొత్త వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.